ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. మా స్కూల్లో ఒక యాక్టివిటీ చేశానండి. ఇక్కడ పెడల్స్ ఉంటాయి, ఒకటి జంప్ చేసుకుంటూ రావాలి. అయితే వాళ్ళకి జోష్గా ఉండడం కోసంగా అక్కడ ఒక స్టూల్ పెట్టాను, చిన్న కుర్చీ ఒకటి, దీని మీద ఎక్కాలి, జంప్ చేయాలి. ఫస్ట్ జంప్ రెడీ అమ్మా. కానీ 1 వెరీ గుడ్. అగైన్ 1 సెకండ్ పోగో యూగో. సో ఇట్లా ఫస్ట్ వాళ్ళకి ఆ కుర్చీ ఎక్కడం దిగడం అనేది మన డొమైన్స్లో శారీరక అభివృద్ధి కిందకు వస్తుందండి. 1 2 3 4 5 6. ఇప్పుడదండి మన స్కూల్కి రాగానే బుక్స్ ఇవ్వకూడదు. కాసేపు ఇలాంటి ఎక్విప్మెంట్స్తో మనం కాసేపు ఆడించినట్టయితే పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ చక్రం తీసుకున్నానా అది. ఇంకొక యాక్టివిటీ అండి, ఇది మన దగ్గర ఎంతో గతంలో ఇచ్చి ఇక్కడ వేసుకోమ్మా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, గర్ల్ అంటే బయట, బాయ్ అంటే లోపల. ఓకే, ఇదొకే అండి. మన దగ్గర మనం చక్రం గీచుకోవడం వల్ల ఇట్లా మన దగ్గర ఎన్ని ఇచ్చిన చక్రంతో తయారు చేసుకున్నాం. గర్ల్, బాయ్. ఓకే ఓకే. గర్ల్, బాయ్, గర్ల్, బాయ్, గర్ల్. అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్ అన్నాను కదా. బ్లాక్ అంటే అవుట్, బయట ఉండాలి. వైట్ అంటే ఇన్. నెక్స్ట్ వైట్, బ్లాక్, వైట్, వైట్. ఓడిపోయావు. వైట్ అంటే లోపలే ఉండాలి. వైట్, బ్లాక్. ఇదండి చిన్న టిప్పు. మరి మన స్కూల్స్లో పిల్లలు హుషారు చేయడానికి ఒక యాక్టివిటీ. మీరు కూడా మీ స్కూల్స్లో మీకు అనుకూలంగా ఉంటే చేసుకోవాల్సిందో కోరుతున్నాను.